చాలా మంది తాము అనుకున్న రంగంలో రాణించలేకపోతే జీవితం అక్కడితో ముగిసిపోయిందని నిరాశలో కూరుకుపోతుంటారు. కానీ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్యధర్ ఆ ఆలోచన ధోరణిని మార్చేశాడు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు కుంగిపోకుండా తనలోని ప్రతిభకు మరో రంగాన్ని వేదికగా ఎంచుకున్నాడు. పట్టుదలతో తను ఎంచుకున్న కొత్త బాటలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి నేడు భారతదేశంలోనే హాట్ టాపిక్గా నిలిచాడు. ఓటమి అనేది ముగింపు కాదు, సరికొత్త ప్రయాణానికి పునాది అని నిరూపించిన ఆదిత్యధర్ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. దురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్యధర్ అసలు లక్ష్యం సినిమా కాదు, క్రికెట్. చిన్నప్పటి నుంచి టీమిండియా జెర్సీని ధరించాలన్నదే ఆయన ఏకైక కళ. ఆ లక్ష్యం కోసం అండర్-19 జట్టులో స్థానం సంపాదించాలని ఎంతో శ్రమించారు. అయితే 2002 అండర్-19 వరల్డ్ కప్ జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. ప్రతిభ ఉన్నప్పటికీ రాజకీయాలు, పలుకుబడి, పక్షపాత వైఖరి వల్లే తనకు అవకాశం రాలేదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ నిరాశతోనే తన ప్రాణప్రదమైన క్రికెట్కు స్వస్తి పలికి తన ప్రయాణాన్ని మరో దిశగా మళ్లించారు. నాడు స్టేడియంలో తాను చూడాలనుకున్న కళ విఫలమైన నేడు వెండి తెరపై అద్భుతాలు సృష్టిస్తూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలిచారు. క్రికెట్ కళ చెదిరిన నిరాశలో ఉన్న ఆదిత్యధర్కు అప్పట్లో అతడి స్నేహితులు ఇచ్చిన సలహా ఆయన జీవితాన్నే మార్చేసింది. గార్డిష్ సినిమా చూడమని స్నేహితులు చెప్పగా ఆ మూవీ చూడగానే దర్శకుడు కావాలనే బలమైన కోరికను ఆదిత్యలో కలిగించింది. వెంటనే ముంబైకి చేరుకున్న ఆదిత్య దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అక్కడ నేర్చుకున్న మెలకువతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు దురంధర్ సినిమాతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నారు. ఏకంగా 1300 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రానికి దర్శకుడిగా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసి ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా విజేతగా నిలవచ్చని నిరూపించారు.